ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై కేంద్ర సంస్థలు నమోదు చేసిన అన్ని క్రిమినల్ కేసుల్లో పదవీకాలం పూర్తయ్యే వరకు అసాధారణ మధ్యంతర బెయిల్ను కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు నేడు కొట్టివేసింది. మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. మధ్యంతర బెయిల్ను కోరిన పిటిషనర్కు 75,000 జరిమానా విధించింది. 4 సంవత్సరం లా చదువుతున్న న్యాయ విద్యార్థి అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ కోసం ఈ పిల్ దాఖలు చేశారు. ఢిల్లీ ఎక్స్చేంజ్ పాలసీతో ఈడీ మనీ లాండరింగ్ కేసుతో సహా అన్నింట్లో అసాధారణ మధ్యంతర బెయిల్ ఇస్తూ విడుదల చేయాలని అందులో ఆయన కోరారు. అయితే కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలైన బిల్ను ఢిల్లీ ముఖ్యమంత్రి స్వయంగా వ్యతిరేకించారు. దీన్ని ఆకస్మిక దాడిగా ఆయన అభివర్ణించారు. కేజ్రీవాల్ తరపు న్యాయవాది ఈ పిటిషన్ను పబ్లిసిటీ లిటిగేషన్, రాజకీయ ప్రేరేపితమన్నారు. కేవలం పబ్లిసిటీ కోసం చేసిందని పిటిషన్ దాఖలు చేయడానికి పిటిషనర్ ఎవరు? కేజ్రీవాల్ తరఫు సీనియర్ న్యాయవాది రాహుల్ మెహ్రా ప్రశ్నించారు. ఈ సందర్భంగా పిటిషనర్పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు నువ్వు ఏమనుకుంటున్నావని తీవ్రంగా స్పందించింది. పిటిషన్ను తిరస్కరిస్తూ 75,000 జరిమానా విధించింది.